వెల్కమ్ టు బిఎస్ఎన్ స్టడీస్. ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు ప్రస్తుతం ఇన్ సర్వీస్ టెట్ అంటే ఇన్ సర్వీస్ టీచర్స్ వారికి స్పెషల్గా అయితే టెట్ కండక్ట్ చేయడం జరిగింది. సో దాంతోపాటే రెగ్యులర్ టెట్, డిఎస్సి అండ్ ఇతర ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ఈవీఎస్ ఎన్రోల్మెంట్ సంబంధించి థర్డ్ క్లాసు కంప్లీట్గా టెక్స్ట్ బుక్లో ఎగ్జామ్లో వచ్చే మెయిన్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇక్కడ చూడండి, మనకు థర్డ్ క్లాస్ ఈవీఎస్ అండి. ఇది అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో టోటల్గా మనకు ఓవరాల్గా 16 యూనిట్స్ ఉంటాయండి. సో ఫస్ట్ కుటుంబం, తర్వాత ఎవరేం పని చేస్తారు సెకండ్. సో అదేవిధంగా తర్వాత లెటస్ ప్లే అంటే ఆడుకుందాం. 4th యూనిట్ జంతువులు, వాటి నివాసాలు. తర్వాత మన చుట్టూ ఉండే మొక్కలు, ఆకులతో అనుబంధం, మనమేమేం తింటాం, ఆహారపు అలవాట్లు, మన గ్రామం, రకరకాల ఇల్లు, శుభ్రమైన ఇల్లే అందమైన ఇల్లు, మట్టితో చేసిన మాణిక్యాలు, రంగురంగుల బట్టలు, ఏవేవి ఎక్కడెక్కడ, నీరు, మన అవసరాలు, ఊరికి పోదామా. సో ఈ థర్డ్ టెక్స్ట్ బుక్ నుండి కనీసం రెండు లేదా 3 మార్కులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో చూడండి, ఈ పార్ట్లో మనకు వీలైన అనే టాపిక్స్ అయితే ఆల్రెడీ ఒక టాపిక్లో ఏది హైలైట్ అనేది నేను ఆల్రెడీ మార్కు చేయడం జరిగింది కాబట్టి హైలైట్ ఉన్న పాయింట్స్ గురించే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, యూనిట్ 1 ఫ్యామిలీ, కుటుంబం. సో ఇక్కడ చూడండి, మనకు ఎగ్జామ్ ఓరియంటెడ్లో వచ్చే క్వశ్చన్స్కు ఆ కంటెంట్ అయితే హైలైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో రాసిన పట్టికను వంశవృక్షం అంటాం. ఓకేనా? వంశవృక్షం అంటే కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో రాసిన పట్టిక, దాన్ని మనం వంశవృక్షం అంటాం. సో ఇక్కడ చూడండి, మెయిన్ మనకు ఎగ్జామ్ ఓరియంటెడ్లో వచ్చిన ప్రతి కంటెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం బ్రెయిలీ అనే లిపిని వాడుతారు. ఈ లిపిని లూయిస్ బ్రెయిలీ కనిపెట్టాడు. ఓకేనా? కళ్ళు లేని వాళ్ళ కోసం, వాళ్ళు విద్య నేర్చుకోవడం కోసం ఒక లిపి ఉన్నది. ఆ లిపి ఏంటిదంటే బ్రెయిలీ లిపి. సో దీన్ని ఎవరు కనిపెట్టారంటే లూయిస్ బ్రెయిలీ. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇంకొక పాయింట్, ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 3 ప్రతి సంవత్సరం. సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇక్కడ ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుతారు. ఓకేనా? ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1న ఏం జరుపుతారండి? వృద్ధుల దినోత్సవం. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఒకే కుటుంబంగా కలిసి ఉండే వాళ్ళను కుటుంబ సభ్యులు అంటారు. సో ఇది ప్రీవియస్ అయితే క్వశ్చన్ రావడం జరిగింది. ఒకే కుటుంబంగా కలిసి ఉండే వాళ్ళను కుటుంబ సభ్యులు అంటారు. అమ్మ, నాన్న, అవ్వ, తాత వాళ్ళ పూర్వీకులు వివరాలు తెలిపే పట్టికను వంశవృక్షం అంటారు. ఓకేనా? నెక్స్ట్ ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది. దీన్ని కుటుంబ చరిత్ర అంటారు. కుటుంబానికి ఉండే చరిత్రను కుటుంబ చరిత్ర అంటారు. సో నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనకు సెకండ్ లెసన్ అండి, ఎవరేం పని చేస్తారు. సెకండ్ లెసన్లో ఏవి ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉండే పాయింట్స్, పెద్దలు చేసే వివిధ రకాల పనుల వల్ల కుటుంబానికి ఆదాయం వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఎల్లో మార్కుతో చేసినవి మాత్రమే ఇంపార్టెంట్. చూడండి, ఆల్మోస్ట్ మీకు ఇంపార్టెంట్ అయినవి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తులు అంటారు. ఇంపార్టెంట్ అండి, ఆల్రెడీ మనకు ఇది ప్రీవియస్లో రావడం జరిగింది. వృత్తులు అంటే ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తులు అంటారు. థర్డ్ క్లాస్ నుండి అంటే ఏ మార్క్స్ వస్తాయా అని మనం డౌట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో ఏమున్నది మనకు తెలియంది అనేది కూడా అనుకోవడానికి ఏం లేదు. ప్రతి చిన్న పాయింట్ నుండి కూడా మనకైతే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఆడుకుందాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూడండి. రైట్, ఆడుకునే కొన్ని ఆటలకు ఆట వస్తువులు కావాలి. దాగుడు మూతలు ఆడడానికి ఎలాంటి ఆట వస్తువులు అవసరం లేదు. సో క్వశ్చన్ ఆడడానికి అవకాశం ఉంది. ఆట వస్తువులు లేకుండా ఆడే ఆటలు ఏంటిది అన్నప్పుడు దాగుడు మూతలు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఇది ఇంపార్టెంట్ అండి, ఇది ఒకసారి మనకు ఎగ్జామ్లో అయితే రావడం జరిగింది. కొన్ని ఆటలను జంతువుల సహాయంతో ఆడుతారు. పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడుతారు. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జంతువుల సహాయంతో ఆడే ఆట ఏంటిదంటే పోలో అనవచ్చు. సో ఈ పోలో ఆటలో ఏ జంతువుని ఉపయోగిస్తారంటే గుర్రం అనవచ్చు.
సో బంతిని కొట్టడానికి ఉపయోగించే కర్ర ఏది అంటే మల్లెట్ అనే కర్ర అని ఆన్సర్ మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా ఆటలలో ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోతారు, గెలుపోటలు సమానంగా స్వీకరించాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి, నవంబర్ 14 బాలల దినోత్సవం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ లెసన్ అండి. ఇక్కడ మనకు నెక్స్ట్ లెసన్ జంతువులు వాటి నివాసాలు. ఓకేనా. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఇంపార్టెంట్ పాయింట్స్, ఇళ్లలో పెంచుకునే జంతువులను పెంపుడు జంతువులు అంటారు. ఇళ్లలో పెంచుకునే జంతువులను పెంపుడు జంతువులు అంటారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వలస పక్షులు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఎగిరే కొంగలు వర్షాకాలంలో కనిపిస్తాయి. ఎగిరే కొంగలు ఇవన్నీ ఎప్పుడు కనిపిస్తాయి అంటే వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తాయి. కొన్ని పక్షులు గుడ్లు పెట్టే పిల్లల్ని పొదగడం కోసం, ఆహారం కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళతాయి. అట్లాగే మరికొన్ని పక్షులు వేసవి కాలంలోనూ చలికాలంలోనూ అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక ఇతర ప్రాంతాలకు వలసపోతాయి. ఇలాంటి పక్షులను వలస పక్షులు అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. వలస పోవడానికి గల కారణాలు. సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి, మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో నుండి మాత్రం క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తూనీగలు. తూనీగలకి మరొక పేరేంటిది? బూగలు. గుర్తుపెట్టుకోవాలి, తూనీగలకు మరొక పేరు బూగలు. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇంగ్లీష్తో పాటు మ్యాథ్స్, తెలుగు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇన్ సర్వీస్ టీచర్తో పాటు రెగ్యులర్ టెట్ అనే డిఎస్సి అండ్ ఇతర ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వారికి అయితే ఇదైతే ఉపయోగపడుతుంది. దీన్ని అయితే మీరు ఉపయోగించుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక రకం దోమలు కొట్టడం వల్ల మలేరియా వచ్చిందని డాక్టర్ చెప్పాడు. ఒక రకం అంటే మలేరియా దేనివల్ల వస్తుందంటే దోమలు కుట్టడం వల్ల అని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, నిలువ నీటిలో కిరోసిన్ లేదా మలాథియాన్ వంటి మందులు చల్లితే దోమలు చనిపోతాయి. ఓకేనా. దోమలు నిలువ నీటిలో దోమలు అంటే లేకుండా చేయాలంటే మనం ఏం చేయాలండి? కిరోసిన్ లేదా మలాథియాన్ వంటి మందులు మనము అప్లై చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అదేవిధంగా ఈగలు వాలిన కలుషిత ఆహారం తినడం వల్ల టైఫాయిడ్, కలరా వంటి రోగాలు వస్తాయి. ఓకేనా. సో ఈ క్రింది వాటిలో టైఫాయిడ్ గల కారణాలు అంటే కలుషిత ఆహారం అని రాయాలి. కలరా, టైఫాయిడ్ దేనివల్ల వస్తాయండి? కలుషిత ఆహారం. ఓకే. సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక లెసన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు నెక్స్ట్ లెసన్ మన చుట్టూ ఉన్న మొక్కలు. సో ఇక్కడ నుండి కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో ఒకసారి చూడండి క్లియర్గా. రైట్. ఇక్కడ చూడండి, తాటి చెట్టు చాలా ఎత్తుగా పెరుగుతుంది, దీనికి కొమ్మలు ఉండవు. ఓకేనా. తాటి చెట్టు ఎత్తు పెరుగుతుంది, కొమ్మలు ఉండవండి. ఇక్కడ కొమ్మలు ఉండవు, అది ఓన్లీ కాండం మాత్రమే. తాటి చెట్టు ఆకులు పెద్ద పెద్ద మట్టల్లాగా ఉంటాయి. తాటి మట్టలను గుడిసెల మీద కప్పడానికి వాడుతారు. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, కలువ, తామర వంటివి నీటిలో పెరుగుతాయి. నీటిలో పెరిగేవి ఏంటి అంటే ఇక్కడ కలువ, తామర. వీటిని మనం ఏమంటాము? నీటి మొక్కలు అంటాం. సో నెక్స్ట్ అదేవిధంగా బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద వంటివి నీరు తక్కువ ఉన్న ప్రాంతాలలోనూ ఇసుకలోనూ పెరుగుతాయి. సో వీటిని ఏమంటాం మనము? ఎడారి మొక్కలు అంటాం. దీన్ని బ్రహ్మజముడు, నాగజముడు. కలువ, తామర వంటి మొక్కలేమో నీటి మొక్కలు అంటాం. ఓకేనా. సో దీంతో మనకి లెసన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా 6 ఆకులతో అనుబంధం చూడండి. ఆకులతో అనుబంధం. రాముడు మామిడి ఆకులు చూశాడు, దాని చిగురుటాకుల లేత ఎరుపు రంగులో, ముదురు ఆకులు ఆకుపచ్చ రంగులో, రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉండడం గమనించాడు. ఓకేనా ఫ్రెండ్స్. చిగురు ఆకులు ఏ విధంగా ఉంటాయి? లేత ఎరుపు రంగులో. ముదురు ఆకులు ఏ విధంగా ఉంటాయి? ఆకుపచ్చ రంగులో. నెక్స్ట్ రాలిపోయే ఆకులు ఏ విధంగా ఉంటాయి అంటే పసుపు రంగులో ఉంటాయి. చూడండి, బాదం చెట్టు ఆకు వయసును బట్టి మారుతుంటుంది. ఓకేనా. బాదం చెట్టు యొక్క ఆకుల రంగులు ఏ విధంగా ఉంటాయంటే వయసును బట్టి మారుతుంటుంది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా రాలిపోయిన ఆకులను కాల్చడం వల్ల వచ్చే పొగ వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అందుకే చెత్తను కంపోస్టు గుంతలో వేయాలి, కాల్చకూడదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు. ఎందుకంటే అవి ఎన్నో విటమిన్లు ఇస్తాయి. ఆకుకూరలు ఏమి ఇస్తాయండి?
విటమిన్లు. వీటి ద్వారా విటమిన్లు లభిస్తాయి. కొన్ని రకాల ఆకుకూరలను వండి తింటారు. ఆకుకూరలను వండే ముందు శుభ్రంగా కడగాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇక్కడ సాధారణంగా పండుగలు, పెళ్ళిళ్ళు, జాతరలు జరిగేటప్పుడు ఇళ్లను మామిడి, కొబ్బరి, అరటి ఆకులతో అలంకరిస్తారు. సో అలంకరణకు ఉపయోగించే ఆకులు ఏంటి అంటే మామిడి, కొబ్బరి, అరటి. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇక్కడ ఎండిన తాటి ఆకును తీసుకొని చేతి వేళ్ళంతా పొడవుగా ఉండేటట్లు కత్తిరించాలి. సో ఏ పువ్వు వండినా గాలి పువ్వుతో ఆకులతో ఆటనే. ఇక్కడ తుంచిన వాటి తాటి ఆకుకు ఒక ముళ్ళును లేదా చిన్న మేకును గుచ్చాలి. ముళ్ళు లేదా చిన్న మేకు గుచ్చిన తాటి ఆకును ఒక చొప్ప బెండుకు లేదా బెరడు మెత్తగా ఉండే కట్టెకు గుచ్చాలి. తర్వాత ఇలా తాటాకుతో తయారు చేసిన గాలి పువ్వుతో పరిగెత్తితే అది గిరగిర తిరుగుతూ ఉంటుంది. ఇది నాకు తెలిసినంత వరకు అందరూ ఆడే ఉంటారు చిన్నప్పుడు. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ లెసన్ చూడండి, ఇక్కడ మనం ఏమేం తింటాము. సో ఇక్కడ చూడండి, ఈ పనులన్నీ చేయడానికి మనకు శక్తి కావాలి. ఇందుకోసం మనం ఆహారం అవసరం. ఆహారం ఎందుకు అవసరం అండి? పనులన్నీ చేయాలంటే శక్తి కావాలి. శక్తి కావాలంటే ఆహారం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. వండడం వల్ల ఆహారం రుచిగా ఉంటుంది, సులభంగా జీర్ణం అవుతుంది. వండకుండా తింటే కొన్ని జీర్ణం కావు. ఆహార పదార్థాలను ఉడికించి తినాలి, కానీ ఎక్కువగా ఉడికించకూడదు. ఎక్కువగా ఉడికించడం వల్ల అందులోని పోషక పదార్థాలు నశించిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఆహారాన్ని ఉడికించి తినాలి, కానీ ఎక్కువ ఉడికించకూడదు. ఎక్కువ ఉడికిస్తే ఏమవుతుంది? అందులో ఉన్న పోషకాలన్నీ నశించిపోతాయి. అన్నం, పప్పు వంటి ఆహార పదార్థాలను ఉడకబెడతారు. అన్నం, పప్పు వంటి ఆహార పదార్థాలను ఏం చేస్తారండి? ఇక్కడ ఉడకబెడతారు. బజ్జీలు, సమోసాలు మొదలైన వాటిని నూనెలో వేయిస్తారు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ చూడండి, మొక్కజొన్న కంకులు, రొట్టెలు, మాంసం మొదలైన వాటిని నిప్పుల మీద కాలుస్తారు. ఇడ్లీలను ఆవిరి మీద ఉడికిస్తారు. ఓకేనా? ఆవిరి మీద ఉడికించే ఫుడ్ ఏంటిదంటే ఇడ్లీలు. మామిడికాయ, పెరుగు పచ్చడి వంటివి వేడి చేయకుండానే కలిపి తయారు చేస్తారు. ఓకేనా? ఏ ఫుడ్ ఏ విధంగా చేయాలనేది. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ లెసన్ అండి, 8th లెసన్. ఓకే. ఆహారపు అలవాట్లు చూడండి. నిజామాబాద్లో జొన్న రొట్టెలు ఎక్కువ తింటారు. ఎందుకంటే అక్కడ జొన్న పంట బాగా పండిస్తారు. ఓకేనా? నిజామాబాద్లో ఎక్కువగా తినే ఆహారం ఏంటిదంటే జొన్న రొట్టెలు. పండించే ఆహారం కూడా జొన్న. కరీంనగర్లో ఊళ్ళో వరి పంట బాగా పండిస్తారు. పండిస్తారంటే కరీంనగర్లో ఏం తింటారండి? వరి అన్నం ఎక్కువ తింటారు. నెక్స్ట్ మహబూబ్ నగర్ జిల్లా చేపల కూర తింటారు. అంటే అక్కడ ఎందుకు చేపలు తింటారంటే ఆ ఊరికి దగ్గరలో కృష్ణా నది ఉంటుంది. సో నది అంటే మనకు ఆల్మోస్ట్ చేపలు సహజంగా ఎక్కువగా లభిస్తాయి. నెక్స్ట్ వికారాబాద్లో అంబాలి తాగుతున్నారు. అంటే ఇవి దేంట్లో తయారైతాయి అంటే రాగులు. సో రాగులకు మరొక పేరు ఏంటిది అంటే తైదాలు. సో అక్కడ అవి ఎక్కువగా పండిస్తారు. చూడండి, రాజస్థాన్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువగా పండుతాయి. ఏ రాష్ట్రంలో ఎక్కువగా జొన్నలు పండుతాయి అంటే రాజస్థాన్ రాష్ట్రంలో. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ మొదలైన రాష్ట్రాలలో గోధుమలతో చేసిన రొట్టెలు, పూరీలు ఎక్కువగా తింటారు. ఇక్కడ చూడండి, ఈ రాష్ట్రాలలో ఓన్లీ పూరీలు ఎక్కువగా తింటారట. ఏ రాష్ట్రం? ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వరి అన్నం తింటారు. అంటే సౌత్ ఇండియాలో ఎక్కువగా వరి అన్నాన్ని మాత్రమే తింటారు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఓకే చూడండి, పండుగల సమయంలో అందరూ కలిసి తింటారు. కలిసి తినడం వల్ల మనమంతా ఒకటే అనే భావన కలుగుతుంది. సో దీంతో మనకు అంటే 8th క్లాస్ 3rd క్లాస్ ఈవీఎస్ సగం అయిపోయింది. సో ఇంకొక పార్ట్లో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ దీంతో పాటు తెలుగు, మ్యాథ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇన్ సర్వీస్ టీచర్స్, టెట్ డిఎస్ ఆస్పిరెంట్స్ ఈ యొక్క 15 నిమిషాలు కేటాయించి చూడండి. ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ అయితే మీరు ఈజీగా పొందడం జరుగుతుంది. థ్యాంక్ యూ అనండి.